ఫెసిలిటీ కల్పించవచ్చు. 10 మంది స్టాఫ్ రేపు పొద్దున అవుట్ సోర్సింగ్. నిజంగా చంద్రబాబు గారు తెలివైనోడైతే కనుక ఇప్పుడు ఆ గవర్నమెంట్ హాస్పిటల్లో దీన్ని డెవలప్ చేయించి ఆయన లాంటి సాధ్యం కూడా చేయించి ఆరోగ్యశ్రీని అంతా గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసేలాగా పెట్టించి అవసరమైతే వీళ్ళకి సంబంధించిన గ్రూప్స్ ఉంటాయి వాళ్ళ చేత 4 షెడ్లు అంటే ఏవి ఇచ్చేసేసి కట్టించేయచ్చు. అంటే షెడ్ అంటే ఇప్పుడు దాని పేరేమంటారు మన పెళ్లిళ్ళు చేసేటటువంటి కూడా ఏమున్నాయని కళ్యాణ మండపాలు పెడుతున్నారు. కన్వెన్షన్ హాల్స్ ఎట్ట కడుతున్నారు అమెరికా గోడలు అయ్యే కదా. అట్లాంటి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర వీళ్ళు కట్టలేరా? కావాలంటే అవుట్ సోర్సింగ్ ఇస్తానయ్యా డబ్బులు పెట్టుకున్నాయి అంటే వీళ్ళ పార్టీ వాళ్ళే వీళ్ళ సామాజిక వర్గం వాళ్ళే బోర్డు పెట్టేస్తారు. అవి పెట్టేసేసి బెడ్కి ఎంత అని చెప్పి ఆ ప్రైవేట్ హాస్పిటల్ దానికంటే ఇక్కడే తీసుకుంటే వీళ్ళకి ఒక 5,000 రూపాయలు బెడ్కి ఇస్తాం, లేకపోతే నెలకి ఒక్కొక్క బెడ్కి 25,000 ఇస్తానన్నారు కూడా. ఇప్పుడు మనం ప్రైవేట్ హాస్పిటల్ ఎంత ఉంది బెడ్ పర్ డే 3,000 రూపీస్. రూమ్ అయితే గనక 5,000 రూపాయలు, సింగిల్ రూమ్ అయితే గనక 10,000 రూపాయలు ఈ రేంజ్ లో వసూలు చేస్తున్నారు. అదేదో 1,000 రూపాయలు ఇస్తానా మీకు బెడ్, 50 బెడ్లు 100 బెడ్లు పెట్టండి మీరు అంటే, ఓ 4 బిల్డింగ్ 4 కట్టండి అంటే వీళ్ళే తీసుకెళ్లి అమర్చి మరి 3 నెలలు తిరిగేటప్పుడు కట్టేస్తారు. తెలుగుదేశానికి అనుకూలమైనటువంటి కట్టుబడేస్తారు. అట్లాగే ఈ డాక్టర్లందరికీ మీకు తలా 10,000 25,000 ఇస్తానాయా, ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళకి ఎంత ఇస్తున్నాను అంతకంటే 10,000 ఇస్తానంటే కనుక ఇది మొత్తం ఆరోగ్యశ్రీ గురించి అసలు టెన్షన్ పడకుండా వెళ్ళిపోవచ్చు. అలాంటి సిస్టమ్ అతను అనుకుంది. ప్రైవేట్ ఏది గవర్నమెంట్ హాస్పిటల్స్ డెవలప్ చేసి ప్రైవేట్ హాస్పిటల్స్ వారం తగ్గించుకుని అది అనేది దానికోసమే తీసుకొచ్చింది హాస్పిటల్. అది భగవంతుడు వారం ఇచ్చిన దేవుడు వారం ఇచ్చిన పూజారి వారం అన్నట్టు ఇప్పుడు వచ్చినటువంటిది ఏంటంటే తీసుకెళ్లి ప్రైవేట్